గాయని శివాని రామ్మ. అందరికీ నమస్కారం. శివాని ఎంపిక చేసుకున్న పాట రచన కొసరాజు, సంగీత మాస్టర్ వేణు, గానం జిక్కి గారు. రోజులు మారాయి సినిమా నుంచి ఏరువాక సాగారు. భలే పాట. కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. నవధాన్యాలను గంపకెత్తుకొని, చద్ది అన్నము మూటగట్టుకొని. నవధాన్యాలను గంపకెత్తుకొని, చద్ది అన్నము మూటగట్టుకొని. ముల్లుగర్రను చేతబట్టుకొని, ఇల్లాలను నీ వెంటబెట్టుకొని. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. కోటేరును సరి చూసి పన్నుకో, ఎల పట్టదా పట ఎడ్ల తోలుకో. హోయ్ హోయ్ హోయ్, చాలు తప్పక కొండ్ర వేసుకో, విత్తనమ్ము ఇసిరిసిరి చల్లుకో. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే, బోట్లు గుంచి నిన్ను మరచే వాళ్ళే. నీవే దిక్కని ఒత్తురు పదవు, నీవే దిక్కని ఒత్తురు పదవు. రోజులు మారాయి, రోజులు మారాయి, మారాయి మారాయి మారాయి, రోజులు మారాయి. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. It was a very, very, very good performance. What I felt was, if you have taken half semitone higher, if your Shruti was half semitone, you might have got more clarity in the voice, and that was what I felt. నువ్వు శృతి ఎందుకు తగ్గించి పెట్టుకున్నా నాకు తెలుసు. అది ఎక్కడ ఎక్కువ ఉందంటే మొదటి ఆలాపనలోనే ఉంది. స్లోగా పాడి చూడు. ఫస్ట్ సంగతి, ఫస్ట్ ఆలాప్ ఈజీగా వస్తుంది. ముందు స్లోగా పాడు. అది విషయం. ఫస్ట్ క్లాస్. తర్వాత నాకు రాదు. ముద్దు
అయిపోయింది, వయసు అయిపోయింది నాకు. నీకు ఈజీగా వస్తుందమ్మా. ఎందుకు చెప్తానంటే ఆ సంగతి ఏంటని తెలిస్తే చాలు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎంత అద్భుతంగా పాడుంటారు జిక్కి గారు, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఆలాప ఆవిడ పాడింది. భలే ఉంటుంది ఆ బిగినింగ్, అసలు రావడమే అంత అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పాట ఒక దశాబ్దం రోజులు కదిలించేసింది సార్ ఆంధ్రదేశాన్ని అంతా కూడా. తమాషా ఏంటంటే ఈ పాట మీద మోజుపడి ఎస్డి బర్మన్ హిందీలో తన కాపీ కొట్టి పెట్టారు. హమ్మింగ్ అనే కాపీని పల్లవిని తీసుకొని ఆయన ఈ పల్లవిని అలాగే పెట్టారు హిందీ సినిమాలో. సారథి స్టూడియోస్ వాళ్ళు నిర్మించినటువంటి సినిమా. ఇలాంటి పాటలు రాయాలంటే కొసరాజు రాఘవ చౌదరి గారు రాయాలి. తెలుగు నుడికారం అత్యద్భుతంగా పలికేది ఆయన కలం నుంచి. మాస్టర్ వేణు వాజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హార్మోనిస్ట్ ఆల్సో. హీ యూస్ టు ఓన్లీ ప్లే విత్ దిస్ 3 fingers, దట్స్ ఆల్. విచ్ ఎవర్ వే హీ యూస్ టు ప్లే, హీ యూస్ టు సింగ్ లైక్ దట్. రొంబ సంగతి ప్రియర్. తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం ఇలాంటి కవులు, ఇలాంటి సంగీత దర్శకులు, ఇలాంటి పాటలు కావాలని కోరుకునేటటువంటి సంస్కారం ఉన్న దర్శకులు, వాటి విని ఆనందించిన ఆ జనం సంస్కారం, అది గొప్ప విశేషం. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఐఎమ్ గెటింగ్ క్యారీడ్ అవే. గాడ్ బ్లెస్ యూ. శ్రీ రామాంజనేయ గీతాలు మీకు అందరికీ ప్రజెంట్ చేయబోతున్నారు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మానోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. అద్భుతం, అద్భుతం. ఎంత చక్కగా పాడావు, ఎంత చక్కగా పాడావు. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిసావంట. ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా. ఓ బజరంగు బలి దుడుకున్నది గాని అడుగులలో. Fantastic performance. ఆ బ్రహ్మాస్త్రము సైతము అమ్మవదాని సన్నిధిలో. భక్తిలో వీరం రెండు కలిపి అద్భుతంగా ఆలపించావు. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం, సదా రక్షక కాపాడని నీ నామధేయం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. చాలా కాన్ఫిడెంట్ గా పాడావు, చాలా అందంగా పాడావు, ఒద్దిగ్గా పాడావు. ప్రసన్నాంజనేయ అనే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. మంచి పాటిచ్చావు. నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం, నా వెంటే నువ్వుంటే భయమా. జై చిరంజీవ జగదేక వీర, అసహాయ శూర అంజని కుమార. ఇంకొంచెం ఫోర్స్ ఉండాలేమో అనిపించింది అంతే. వీరాంజనేయ శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయ. ఈ రౌండ్ లో కొద్దిగా యువర్ లిటిల్ అవుట్ ఆఫ్ ఫోకస్. సంజీవి గిరివాహ